కానీ అల్లు అర్జున్తో తెలియదు మీ అప్పుడు ఫస్ట్లో నేను ఈ కథ ఆ ఎన్- ఆ యముడుది కాన్సెప్ట్ కథ బన్నీతో చేద్దామని అనుకున్నా. అరవింద్ గారికి చెప్పా ఒకరోజు. సెట్ అవుతుంది అసలుకి. ఆ, ఆ, అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక సినిమా చేశారు కదండి, యముడికి మొగుడు. అత్తకు మొగుడు అమ్మాయి యముడికి మొగుడు, ఎముడికి మొగుడు. అదే టైటిల్ నేను పెట్టింది. ఉమ్. యముడికి మొగుడు సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్. అట్లాగే అత్త మీద ఇతనితోటి బన్నీతో చేద్దామని చెప్పి నేనే అరవింద్ గారితో ఒకసారి మాట్లాడా. కరెక్టరా, వీడు మరి చిన్నోడు కదరా, బాగుంటుందా అని అన్నాడు అరవింద్ గారు. చూడండి దాని మీద కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను అది ఇది అని చెప్పాను అన్నమాట. అప్పుడు కుదరలేదు అది. తర్వాత అదే బేస్ కాదు, ఇంకో కుర్రోడు ఎవరు నాకు ఒక లైన్ చెప్పాడు. ఇది మనం నెల తక్కువ అని సరదాగా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా, కొంతమంది ఊళ్ళలో కుర్రోళ్ళు ఎవడంటే ఏంటంటే కాఫీ చెప్తే టీ తీసుకొచ్చామంటే నెల తక్కువ అని తిట్టేవారు. ఆ టైటిల్ మీద ఒకటి కథ చెప్పాడు నాకు, అది బాగుంది కదా అని చెప్పి దాన్ని టేకప్ చేసిన సినిమానే యముడికి మొగుడు. ఎముడికి మొగుడు అల్లరి నరేష్తో. అలా కానీ ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర, ఈడియట్ దేనికో చేద్దాం. ఈడియట్టేనా? ఈడియట్. ఓకే. నాకు ఇదే ప్లేస్లో ఇదే ఫ్లోర్లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు, ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు 2 కథలు చెప్పాడు ఒకేసారి. ఈడియట్ ఒకటి, శివమణి ఒకటి, 2 కథలు చెప్పాడు. ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడిని తనతోటి సినిమా చేయటానికి. అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి ఆ టెంపుల్ సెట్ వేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం అప్డేట్ చేసి కొత్తగా అని కూడా తిరిగాను నేను. వాళ్ళిద్దరిని కలిపి చేద్దాం అనే దాంతో అది మెటీరియల్ చాలా. తర్వాత ఈడియట్ చేద్దాం అనుకున్న టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్. సరే అంత శివమణి కూడా చెప్పాడు. ఇక లేట్ అయిపోతుంది చంటి గారు ఇది లేని, ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట. అది సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇతను ఇక్కడికి వచ్చి తన సొంతంగా చేసుకున్నాడు. ఎవరు ఈడియట్ వేరే ప్రొడ్యూసర్సు, అదే ఆయన అప్పట్లో ఇప్పుడున్న ఒక మినిస్టర్ వైజాగ్ తాలూకు అయితే ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇంకొకరు కలిపి పూరి కలిపి చేసుకున్నారు. ఓకే. ఆ సినిమా ఎంఎల్ కుమార్ చౌదరి పేరు చెప్పి అప్పుడు అవును ఈడియట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. అక్కడి నుంచి రవితేజ వేరే రవితేజ లాగా ఉన్నాడు. పూరి కూడా వేరే పూరి వేరే పూరి అయిపోయాడు. రవితేజ 2 బాగా ఎగినాయి అనమాట. అలా మార్చేస్తారు లైఫ్నే. ఒకడికి నచ్చని కాదు ఇంకొకరికి నచ్చితే ఎలా ఉంటుంది అనేది. అది అట్లా చేతికి వచ్చిన మంచి మంచి స్టోరీస్ చాలా వదులుకున్నారు మీరు. చాలా వదులుకోవటం అంటే ఐ మే బి రాంగ్, నా చేతిలో చెల్లి అంటే ఐ మే బి రాంగ్ అయ్యి ఉండొచ్చు అన్నీ ఎట్లా వెళ్ళి. తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఒక స్టెప్ ఇలా ముందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడున్న స్టేజ్ వేరు. అవును. సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఉంది మీకుందా? నేను ఇప్పుడు నిజంగా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నారా, లేకపోతే బాగానే సేఫ్గా మంచిగా ల్యాండ్స్ ఫైనాన్షియల్గా బాగా కాల్చుకుని లాస్ట్ 2 సినిమాల్లోనే బాగా ఎక్కువ, మన సినిమా అయితే బాగా ఎక్కువ కాల్చుకున్నాను. ఓ సినిమా కీర్తి సురేష్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాను నేనే. అవునా? నరేష్ కొడుకు నవీన్. ఆ సినిమా ఫస్ట్ సినిమా నేనే చేసింది. ఓకే. అది రిలీజ్ అవ్వాలి, సెన్సార్ చేసి అక్కడ పెట్టించా. కీర్తి సురేష్ లాంచ్ చేసింది మీరే ఫస్ట్ ఇక్కడ? ఫస్ట్. ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ చేయలే. ఎందుకంటే ఆ సినిమా ఓటీటీకి ఇచ్చేద్దాంలే అనే దాంతో చేశాను. ఆ సినిమా ఖర్చు పెట్టేదానికన్నా దాని తాలూకు అమ్మిని వాళ్ళు దాదాపు ఒక 70-80 కోట్లు అయిపోయింది. ఎంత? 70-80 కోట్లు అయింది అమ్మిన ప్రాపర్టీస్. మీరా? దానికి ఖర్చు పెట్టింది తక్కువే. 70-80 కోట్లు ప్రాపర్టీ అమ్మేశారు. ఈరోజు వాల్యూ అది. అట్లా ఎంత పోయి ఉంటుంది ఇప్పుడు? తర్వాత లాస్ట్ ఒక ఊర్లో సినిమా కూడా నాకు డబ్బులు రాలే, అది లాసే. అది సినిమా నిలబడింది కానీ మనకి రాలే. 200 కోట్లు లాస్ అయి ఉంటాయా ఇప్పుడు వరకు? అంతా 100 కోట్లు. ఇప్పుడు మనం అమ్మిన ఆస్తులు లెక్కేసుకుంటున్నాం కానీ ఆ రోజుకి వచ్చేటప్పటికి అంత ఉండదు కదండి. అన్నీ కలిపితే 25 కోట్లు ఉంటుంది అంతే, చిన్నవి కాబట్టి. బట్ ఏదైనా నా స్టాండర్డ్కి నా స్థాయికి అవి కొంచెం ఎక్కువే బర్డెనే కదా. ఇప్పుడు సేఫే కదా. ఇప్పుడు కంఫర్టబుల్ సేఫ్ అయినా కానీ బట్ సంపాదించిన కొన్ని డిస్టర్బ్ అయ్యేటప్పటికి కొంచెం ఆ ఫీల్ కొంచెం ఉంటుంది.
సరే ఇప్పుడైతే నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బన్నీ వెనకాల తిరుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే దాంట్లో డైలీ వెళ్తారా హైదరాబాద్లో ఉంటే? ఇక రెగ్యులర్గా ఇక టచ్లో ఉన్న బ్యాచ్ రెగ్యులర్ ఏదో ఒక ప్రొడక్షన్లో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తారనేది ఒక నమ్మకంతో అది ఉండండి క్వైట్గా నేను ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తానన్నాడు. అదే ఆస్తి మాట అంటే మాటనే. నేను ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో నాకైతే నాకు ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు తను పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ రేంజ్ ప్రొడ్యూసర్స్ అవుతాం నేను కాదు ఇప్పుడున్న పరిస్థితులు వాస్తవంగా మాట్లాడాలంటే. వాళ్ళంతా ఇప్పుడు 1000 కోట్లు ఆ రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కదా. సో ఏదో ఒక ప్రొడ్యూసర్ దాంట్లో ఏదో ఒక ప్రొడక్షన్లో మీకు ఏదో ఒక షేర్ ఇప్పిస్తాను క్వైట్గా కూర్చోండి అనే దాంట్లో. ఏంది మీ ఇద్దరికి ఎలా అంత మంచి రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లానేం కాదుగా, నాకు బన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు, ప్లస్ అన్నీ కాకుండా అరవింద్ గారి దగ్గర నుంచి తెలుసు. అందరం ఒకే తాన్ముక్క బాపతేగా, అదే ఒకటే ఊరు ఒకటే ఇది. అంటే వాళ్ళ నానే ఇప్పుడు అతను 1000 కోట్లు 200 కోట్లకి వెళ్ళిపోయాడని వాళ్ళ నాన్నగారే సైలెంట్గా ఉంటున్నారు కదా. గీతా ఆర్ట్సే సైలెంట్గా ఉంటుంది బన్నీతో. అందుకే ఇద్దరు ముగ్గురు క్లబ్ చేస్తున్నారండి. ఒకరితో ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ 1000 కోట్లు 700 నుంచి 800 కోట్ల సినిమాలు అంటున్నారు కదా. దాని నెక్స్ట్ లెవెల్ కూడా దానికన్నా పెద్ద ఫిగర్ ఉంటుంది కదా, చిన్న ఫిగర్ ఉంటుంది కదా. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే మాట అన్నాడు కదా. అది ఎప్పుడు టచ్లోనే ఉంటున్నారు. పుష్ప నుంచి కంటిన్యూ టచ్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా టచ్లో వెళ్ళి కలుస్తుంటున్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, మెసేజ్లు పెట్టుకుంటాం, రిప్లై ఉంటుంది, కలుస్తాను. ఓకే, అది ఏ సినిమాకి క్లబ్ చేస్తారో ఎవరితో క్లబ్ చేస్తారో ఏంటనే చూడాలి ఇది. ప్లస్ ఇప్పుడు నేను ఇంకొక మన తెలుగు పెద్ద ప్రొడ్యూసర్ తోటే రాజు గారితో కలిపి ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆయన అనౌన్స్ చేస్తారు. చిన్న చిన్న కథలు, మంచి మంచి కాంటెంట్ ఉన్న కథలు వింటున్నారు. సినిమా బాగుంటే పట్టాలెక్కిద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. చంటి అడ్డాల అని పేరు ఉంది బయట. ఈ చిన్న చిన్న కథలు ఉన్న వాళ్ళు, మంచి డైరెక్టర్లు ఉంటే వచ్చి మీకు కథ చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. ఇప్పుడు నేను దిల్ రాజు దగ్గరికి కూడా తీసుకెళ్ళింది అలాగే. రాజు ఏమన్నారు, చంటి గారు ఏదైనా ఉంటే పట్టండి కథలు నాకు నచ్చితే కలిపి చేద్దాం అన్నాడు ఆయన. ఓకే, సో తీసుకెళ్ళి 2 కథలు వినిపించాను, 2 నచ్చినాయి అతనికి. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు మీ దగ్గరికి, ఇలా పంపించి నేను వింటున్నాను. సో ఇప్పుడు రాజుగారు నేను కలిపి ఒక సినిమా చేస్తున్నాం. ఓ సూపర్, పెద్ద సినిమాని పెద్ద క్యాన్ వస్తే హీరో అన్ని ఆయన ఫైనల్ చేస్తాను, ఆయన డిక్లేర్ చేస్తారు, ఆయన అనౌన్స్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.